లాబింగ్ చేసే వాళ్ళతో జనసేన వాళ్ళకి పదవులు ఉంటాయండి. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు అనుకుంటేనే పదవి ఇస్తారు. బొరగడ్డ అనే విషయంలో ఎస్సీ ఏంటండి, కులం ఏంటండి? ఎస్సీ అయితే అట్లా మాట్లాడతాడా? ఎస్సీ అయితే ఏదైనా మాట్లాడొచ్చా? ఎస్సీలకి చట్టాలు వర్తించవా? అంటే రెండు కులాలని కాపు కమ్మ అంటే గతంలో పడే పరిస్థితి లేదు. జనసేన వచ్చిన తర్వాత ఇప్పుడు 24 ఎన్నికల్లో ఇద్దరిని రెండు కత్తులు ఒక బోన్లో ఉన్నాయి. కాపు కమ్మ కలిస్తే అధికారం ఎలా ఉంటుందో. అమ్మిశెట్టి వాసు అంటే సెటిల్మెంట్లు దందాలు అని చెప్తుంటారు. కథనాలు కూడా వచ్చింది, మేళ కథనాలు వచ్చింది. ఈ 10 ఏళ్ల కాలంలో ఎంత సంపాదించారు, ఈ 9 నెలల కాలంలో ఎంత సంపాదించారు? 10,000 రూపాయలు పార్టీని అడ్డం పెట్టి మీరు భయపెడతారు జనాలు అంటారు. నిజం కాదంటారా? నేను భయపెడతా. వల్లభేని వంశీ కానీ పోసాని మురళయ్య కానీ ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇది రాజకీయ కక్ష అంటారా? ఎలా స్పందిస్తారు దీన్ని? వాళ్ళు చేసిన పనులకి వాళ్ళు ఏ శిక్ష చేసినా తక్కువే. వీళ్ళందరినీ ఎన్కౌంటర్ చేయాలి. పోసాని అయితే వాడు ఎంత వరస్ట్గా మాట్లాడండి. మీ పార్టీలో ఉండి మీతో పాటు తిరిగిన నాయకులే చెప్తున్నారు, నీ భూమిని నేను కబ్జా చేసి, నేను ఫోర్జరీలు చేసి నీ భూమిని కాజేస్తే దందా. కుటుంబ ప్రభుత్వం అధికారంగా వచ్చే ముందు సూపర్ 6 హామీ వచ్చింది. ఆ హామీలు దాదాపు గవర్నమెంట్ 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల కాలం నుంచి కానీ ఎప్పుడైనా ఈ హామీలను అమలు చేసే దిశగా ఉన్నా? ఏదో అంటారు చూసారా, పిల్లోడు పుట్టంగానే పెద్దోడు అవడు, కొద్ది టైం పట్టిద్ది. మన కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ అనేది ఒక కాపు కులానికి చెందిన పార్టీయే, ప్రజల పార్టీ. పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఎంతోమంది నాయకులు వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ పార్టీ డే 1 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయనతో పాటు విన్నట్టు ఉన్నారు. అమ్మిశెట్టి వాసు వెళ్ళిపోయిన నాయకులు ఏదో ఆశించి వచ్చారు, వాళ్ళకి ఆశించింది